వ్యవసాయం చేయాలనే తపన, సరికొత్త ఆలోచన, దృక్పథం ఉండాలే కానీ సాగు రంగంలో సాధ్యం కానిదేదీ లేదు. సాధారణంగా కొబ్బరిలో కోకో, అరటి, కూరగాయలు, పశుగ్రాసాలు వంటి రకరకాల పంటలను అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు గులాబీలను సాగు చేసి మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు, పొలంలో దారికి ఇరువైపులా స్థలాన్ని సద్వినియోగపరుచుకునేలా డ్రాగన్ మొక్కలు వేశారు. ఇంకా అనేక ప్రయోగాలు చేస్తూ సరికొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇన్ని విశేషాలు కలిగిన ఆ క్షేత్రం ఎక్కడుందో, ఆ పంటల సాగు విశేషాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ ఇటీవలి కాలంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే కొబ్బరి నాటిన తర్వాత దిగుబడులు చేతికి రావటానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతోంది. ఈ సమయంలో రైతుకు అంతర పంటలు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ తాను పూయించిన గులాబీలను మనకు చూపెడుతున్న ఈ రైతు చలసాని లీలాప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస గ్రామంలో మొత్తం 100 ఎకరాల సేద్యం. అధిక భాగం ఆయిల్ పామ్ తోట కాగా 25 ఎకరాలలో వక్కను నాటి అందులో మిరియం, జాజికాయ, జాపత్రి వంటి సరికొత్త పంటలకు స్థానం కల్పించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొబ్బరి తోట విస్తీర్ణం 11 ఎకరాలు కాగా అందులో 7 ఎకరాలలో గులాబీని అంతర పంటగా వేశారు. ఎంచుకున్నది అర్కసవి అనే గులాబీ రకం. భారత ఉద్యాన పరిశోధనా సంస్థ IIHR బెంగళూరు నుంచి మొక్కలు కొనుగోలు చేశారు. 2 కొబ్బరి వరుసల మధ్య 1 వరుసలో గులాబీ నాటి 2 మొక్కల మధ్య 2.5 మీటర్ల ఎడంతో నాటారు. ప్రస్తుతం ప్రతిరోజూ 50 కిలోల వరకు పూల దిగుబడి వస్తోందంటున్నారు లీలాప్రసాద్. ఈ మధ్యలో ఉన్న ఏరియాని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేసామంటే అంతర పంట కింద గులాబీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ గులాబీ కూడా ఆర్కా సవి అని, ఇది IIHR బెంగళూరు వాళ్ళ రీసెర్చ్లో వచ్చిన వెరైటీ. ఇది ట్రాన్స్పోర్ట్తో సహా మనకి 50 రూపాయలకి వచ్చింది ఒక మొక్క. కొబ్బరికి 21 ఫీట్ పెట్టాం, అందుకని సెంటర్లో ఒక లైన్ వేసుకున్నాం. అలా వేసుకుంటే ఇప్పుడు మేము వేసుకున్న ఏరియా సుమారుగా 4000 మొక్క వేసాం. ఇక్కడ ఈ 4000 మొక్క ఈ అంతర పంట కింద ప్రస్తుతం ఈ కింద ఉన్న భూమిని కూడా మేము యూటిలైజ్ చేసుకుంటానికి వాడుకున్నాం. ఆర్కాస్ అవి వచ్చి ఇది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది మామూలు గులాబీ అయితేనే రాలిపోతుంది. ఇది ఒక 1 వీక్ దాకా పెట్టలు నిలబడుతుంది. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ హార్వెస్టింగ్ లేబర్ కూడా పూర్వంలాగా పొద్దున్నే రారు కాబట్టి పొద్దున్నే కోసి సాయంత్రం ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ మనకు ఇబ్బంది ఉండదని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది యావరేజ్న రోజు ఒక 25 కేజీలు 50 కేజీలు మనకి వస్తాయండి కోస్తానికి. అలా నేను అనుకుంటాం సుమారుగా ఒక సంవత్సరంలో ఒక 7-8 నెలలు వస్తుందండి. ఈ 7-8 నెలల్లో మనకి యావరేజ్న ఒక 25 కేజీలు వేసుకున్న 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ప్రస్తుతం అమ్ముతున్నాం. ఇది ఎక్కువ పార్వతీపురం, విజయనగరం, వైజాగ్, సాలూరు, ఇలా కొంత ఒరిస్సా వెళ్తున్నాయండి. అది దీని లైఫ్ టైము ఇది 10 ఏళ్ళ దాకా ఏమి ఇబ్బంది లేదండి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనకు 6 మంత్స్ నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే తక్కువ క్వాంటిటీ వస్తుంది. 1 ఇయర్కి ఇప్పుడు మనది 1 ఇయర్ అనుకోండి సుమారుగా. ఇప్పుడు ఇక ఫుల్ బ్లూమ్లో ఉంది. ఇది ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ వింటర్ తర్వాత మనకి అదే మన సమ్మర్ ముందు కొంత కటింగ్ ఇచ్చేసుకుంటే ఆ టైంలో మార్కెట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మొక్క కూడా అంత గ్రాండ్ గ్రోత్ ఉండదు కాబట్టి మళ్ళీ మనకి రైనీ సీజన్ వచ్చేవాడికి మళ్ళీ బాగా ఫ్లష్ బాగా రెడీ అవుతుందండి. అది దారికి ఇరువైపులా కాపలాగా ఉన్న ఈ డ్రాగన్ మొక్కల్ని చూశారా? మొత్తం 1500 మొక్కల్ని నాటారు. సాధారణంగా డ్రాగన్ మొక్కల్ని ఒక్కో స్తంభానికి 4 మొక్కలు నాటుతారు. కానీ లీలాప్రసాద్ ట్రెల్లిస్ విధానాన్ని అనుసరించారు. దీంతో ఎక్కువ మొక్కలు పట్టాయి.
ఇలా స్థలాన్ని సద్వినియోగపరుచుకుంటే రైతుకు ఆదాయం రెట్టింపవుతుందంటారు లీలాప్రసాద్. ఈ డ్రాగన్ కూడానండి ఎక్కడో నాకు అదొరకు చిన్న చూపు ఉండేది దీని మీద. డ్రాగన్ అంటే ఏదో అది మొక్కలు అమ్ముకునేవాళ్ళు అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఆయన జంక్షన్లో ఉంటారు, ఆయన తోట చూసినప్పుడు దాని ఈల్డింగు, దానికి వచ్చే ఆదాయాలు, అది ఆరోగ్యపరంగా ఆ ఫ్రూట్కున్న క్వాలిటీస్ ఇవన్నీ తెలిసినాక దీన్ని ప్రోటోటైప్గా ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే పోల్స్ అవి ఉన్నాయండి. ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు పక్కన మనం గార్డెనింగ్ చేద్దామని అనుకున్నాం. దాని బదులు డబ్బులు వచ్చే గార్డెనింగ్ చేస్తే బెటర్ కదా అని ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎన్నుకుని దీన్ని ప్లాంటేషన్ చేశానండి. ఇప్పుడు ఎకరానికి వచ్చి 4,000 వేస్తున్నారండి. ఇప్పుడు నేను ఈ రోడ్డుకే 2,000 మొక్కలు వేసానంటే 1/2 ఏకర్ ఏరియా వేసినట్టండి ఇది. దాని మూలంగా మనకు కూడా లాభం ఉంటుంది. ఇవాళ ప్రతి రైతు కూడా ఆలోచించాల్సింది ఏంటంటేనండి, తనకున్న యూనిట్ ఏరియాలో ఏది మనకి సూటబిలిటీ ఉందో అక్కడ ఉన్న ఏరియాని వాడుకుంటూ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలమండి. అందుకనే నేను దీన్ని ఎన్నుకున్నాను. పంటల సాగులో సనాతన పద్ధతులు వీడి వినూత్న విధానాల దిశగా సాగుతున్న ఈయన ఏకపంట విధానాలు కాకుండా అంతర, మిశ్రమ పంటల సాగు రైతుకు బాసటగా నిలుస్తాయంటారు. ప్రభుత్వాలు సైతం కొత్త పంటల సాగులో రాయితీలు అందించి రైతులను ప్రోత్సహిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉందంటారు.